ఇద్దరి మహిళల పేర్లు ఒకే విధంగా ఉండడంతో అక్రమ రిజిస్ట్రేషన్కు అధికారులు కాస్త సహకరించడంతో అరుగొండ వీరమణమ్మ బతికుండగానే మరణ ధృవీకరణ పత్రంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఆందోళన నియోజకవర్గంలోని వటపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో భూ అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. బుజ్లిపూర్ గ్రామానికి ఆరుగొండ వీరమణ్యమ్మకు గ్రామ శివారులో 270, 277, 301 సర్వే నెంబర్లో 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన ఆరుగొండ సంగీత తన తల్లి వీరమ్మ మృతి చెందడంతో ఆమె మరణ ధృవీకరణ పత్రంతో బాధితురాలు వీరమణమ్మ పేరుతో మీ సేవా కేంద్రంలో తప్పుడు ధృవ పత్రాలు సమర్పించి స్లాబ్ బుక్ చేసి ఆరుగొండ సంగీత అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడింది. నా పేరు చచ్చిపోయిందని తీసుకొని రిజిస్టర్ చేసుకున్నాను. నీకు ఎప్పుడు తెలిసిందమ్మా అసలు ఎట్లా బయట రైతు బంధు కోత తెలిసింది సార్, అంతవరకు తెలియలేదు. నాది నాకు ఉన్నదని అనుకున్నాం మేము, నాది నాకు లేదు. ఎన్ని ఎకరాలు ఉందమ్మా నీకు? 2 ఎకరాల 18 ఉంటారు. ఏం పేరు నీది? 14 ఉంటారు. నీ పేరేంది? ఇరమణమ్మ, ఆరుగొండ ఇరమణమ్మ. సంగీత ఆరుగొండ సంగీత, ఆరుగొండ వాళ్ళు ఆరుగొండలే. వాళ్ళమ్మ పేరు ఈరమ్మని, ఆ మీరమ్మ నేను ఇరమణమ్మ. మీ ఆయన పేరు? సంగప్ప. వాళ్ళది? వాళ్ళది సంగప్ప నుండి. ఇది జరిగింది, చచ్చిపోయిందని చేసిందన్న సారు. చచ్చిపోయిందని చేసి నా పేరు ఆమె లేదు ఇక లేదని ఎంఆర్ఓ చేసింది. నా భూమి నాకు కావాలి అంటున్నా. ఏం చేస్తారో చేసుకోపోయి అంటున్నారు. వటపల్లి మండల తహసీల్దార్ మరియు సిబ్బందికి ముడుపులు చెల్లించి గ్రామ నాయకుల సహకారంతో ఆరుగొండ వీరమణమ్మ పేరు నుంచి ఆరుగొండ సంగీత పేరుపై 2 ఎకరాల 14 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. తన పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరుగొండ సంగీత ఆ భూమిని కాస్త తన పేరుపై ధరణి పట్టా పాస్బుక్ రావడంతో ఎకరాకు 12 లక్షల చొప్పున రియాల్టర్లకు భూమిని విక్రయించింది. నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీగా పనిచేసినాను. ఆ ఆరుగొండ వీరమణమ్మ భర్త సంగప్ప ఆమె రైతు నా దగ్గరికి వచ్చి అడిగింది, నాకు రైతు బంధు రాలేదు కొడుకు అంటే బ్యాంక్ పోయి చూసినాం సార్. బ్యాంక్ పోయి చూస్తే అందులో లేవు, బ్యాంకులో పడలేదు. పడకపోయేటోళ్ళకల్లా అనుమానం వచ్చి మేము మీ సేవకు పోయినాం. మీ సేవకు పోయి రికార్డు పరిశీలన చేస్తే మీ పేరే రికార్డు లేదు. అప్పుడు మేము ఈసీ తీసుకున్నాం, మీ సేవల్ని ఈసీ తీసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినాం గిట్ట అయిందని. ఆమె సంగీత అనే పేరు పావుతీ చేసుకొని పట్ట చేసుకొని ఇక్కడ భూమి అమ్మినట్టున్నది రికార్డల్లా. అప్పుడు పరిశీలన చేసి మేము డాక్యుమెంట్ తీసుకొని ఇప్పుడు వచ్చినాం సార్. నిన్న ఫిర్యాదు చేస్తాం. సంగీత అంటే ఉన్నది మా ఊరు ఆమె, కానీ ఆమె ఇక్కడ ఉండదు ఇప్పుడు నివాసమానికి. ఒక్క గుంట భూమి గిట్ట లేదు ఈ ఊళ్ళో. ఎట్లా చేసుకుందంటే అధికారులు న్యాయాన్ని రక్షించే అధికారులే ఎంత ఎట్లయిరంటే అట్లయిరు, భక్షించేటోళ్ళు అయ్యారు అంతా. వీళ్ళందరూ కలిసి భాగస్వాములు ఉన్నారు. అంతా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ భాగస్వాములు ఉన్నారు. వీళ్ళంతా ఎంఆర్ఓ సాక్షులు ఈక్షులు డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళు అందరూ పార్ట్నర్షిప్ ఉన్నారు. వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు దొంగ సంతకాలు పెట్టి. మాకు అన్యాయం చేసి మా భూమి మాకు కావాలని ఆమె కోరుతుంది. సాక్షులు మా ఊరు కాదు సార్. ఎవడో పేరు పెడతారు, ఆధార్ కార్డు పెడతారు, పేరు తప్పు పెడతారు. ఈ పైసలు వచ్చేస్తారు, బిడ్డ లగ్గం చేసుకున్నది ఆడ దుకాణం పెట్టేది ఆర్సిపురంలో. ఆమె అక్కడ ఉంటుంది. ఎంఆర్ఓ దగ్గర పని చేస్తారు. వీళ్ళకి అటో ఉన్నది వెళ్తా వీళ్ళ పిల్లలకి మూస్తారట వాళ్ళు. ఈ వట్పల్లి మండలం తహసీల్దార్ది అయ్యి వాళ్ళంతా కుమ్మక్కయ్యి వీళ్ళంతా ఆయన మాట్లాడి అంత చేశారట. భూమి అమ్ముకున్నారు, ఆయన ఇట్లా పంచుకున్నారు వీళ్ళ పైసలు. ఇప్పుడు నాకు న్యాయం కావాలంటే కొట్టుకోండి అంటున్నారు. తనకు భూమి ఉన్నా రైతు బంధు రాలేదని గ్రామస్తులకు సంప్రదించగా ఆ అక్రమ రిజిస్ట్రేషన్ కాస్త బయటపడింది. అయితే బుజ్లిపూర్ గ్రామానికి చెందిన ఆరుగొండ వీరమణమ్మ తన భూమిని తనకు తెలియకుండా వేరే వారికి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడంపై గ్రామస్తులతో కలిసి ధర్నా ఆందోళన చేసింది. పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. తన భూమిని తన పేరుపై మార్చాలని అధికారులను నిలదీసింది. బిజిలీపూర్ గ్రామస్తులు ఆర్డీఓ విక్టర్కు అక్రమ రిజిస్ట్రేషన్పై ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ విక్టర్ విచారణ చేపట్టారు. ఎలాగైనా తప్పు చేశామని అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడ్డ అధికారులు తహసీల్దార్ ప్రభువులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాజా మొయినుద్దీన్ ఇతర సిబ్బంది విచారణ ఉండడంతో విధులకు రాకుండా డుమ్మా కొట్టారు. మండల్ వట్టిపల్లి ఆరుగొండ వీరమణమ్మ మా అమ్మ భర్త సంగప్ప అయితే
277 సర్వే నంబర్ల 19 గుంటల భూమి, 270 ఈవన్లా 1 ఎకరా 23 గుంటలు, 301/9 12 గుంటలు నర. మాకు ఇప్పటి వరదాకా కూడా మా పేరునే ఉన్నది, మాకే రైతు బంధు వచ్చింది. అయితే రైతు బంధు రాలేదని మేము బ్యాంకులకు పోయేసరికల్లా మొత్తం రైతు బంధు పడలేదు. ఎందుకు పడలేదని మీ సేవలో వేసి చూసేసరికల్లా మేము పేరే క్యాన్సిల్ అయిందని చెప్పారు. మేము రికార్డు తీసుకునేసరికల్లా ఆరుగొండ సంగీత శివకుమార్ పేరిట వస్తున్నది. ఇది ఏమది అంటాను మేము విచారణ చేసేసరికల్లా ఏమైంది, వాళ్ళ పేరు రికార్డు వస్తుంది, రైతు బంధు రాలేదు రికార్డు వస్తుంది. ఎంఆర్ఓ పేరు ప్రభు సార్, వట్టుపల్లి మండలం ప్రభు సార్. అయితే ఆయన ఏం చేసిండు, ఈ వీరమ్మ చనిపోయింది, ఆయన చనిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. చనిపోయిన వీరమ్మ పేరు డెత్ సర్టిఫికేట్ తీసి వీరమ్మని సృష్టించాడు సార్ ఎంఆర్ఓ. వీరమ్మని సృష్టించి మా పాస్బుక్ పేరు మీద ఆధార్ కార్డు మాది, ఖాతా నంబర్ మాది, అన్ని మావి ఉండంగా వీరమ్మ పేరే పావుతి చేసిండు, సంగీత పేరు మీద పావుతి చేసిండు. పావుతి చేసి సంగీతకు చేసిండు పావుతి. సంగీతకు చేసి అందులోకెళ్ళి బాలకృష్ణ తండ్రి వెంకటరెడ్డి ఆయనకు ఎకర భూమిని ఇచ్చేసింది సంగీత. ఇద్దరు ఎంఆర్ఓ ఇద్దరు కలిసి శరసగం తీసుకున్నారో ఏం తీసుకున్నారో తెలియదు. శరసగం తీసుకొని మాకు డౌట్ వస్తున్నది. ఇద్దరు కలిసి శరసగం తీసుకొని అమ్ముకొని మాకు ఈ గతి చేసిరు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేసిన ఆర్టీఓ విక్టర్ మాట్లాడుతూ, బిజిలీపూర్ అక్రమ రిజిస్ట్రేషన్పై విచారణ చేపట్టామని, అన్ని భూ రికార్డులను తనిఖీ చేస్తామని తెలిపారు. అధికారులు తప్పు చేసినట్టు తేలితే ధరణి ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఆరుగొండ వీరమన్నమ్మ బతికుండగానే అదే పేరుతో ఆరుగొండ సంగీత దొంగ మరణ ధృవీకరణ పత్రం పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుందని, ఫిర్యాదు మేరకు పూర్తిగా దర్యాప్తు చేపట్టి పై అధికారుల సూచనల మేరకు వారికి న్యాయం చేస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే విచారణ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా, నివేదిక ఇవ్వాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశంల మేరకు ఈరోజు విచారణ చేయడం జరుగుతుంది. రెవెన్యూ రికార్డులు మరియు ధరణి రికార్డులు అన్ని విచారణ చేసి వారికి జిల్లా కలెక్టర్ గారికి మేము నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సంగీత అనే వారి పేరు మీద భూమి లేదు, ఇంకా పూర్తిగా రికార్డులు వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ధరణి రికార్డు లోపల ధరణి చట్టం ప్రకారమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.